ఏ ఏం చూస్తానవరా? బద్దిని చూస్తాన్నా. ఏయ్ ఏడుందిరా బద్ది? బద్ది నీ దగ్గర ఉంది, నువ్వు లేపుతావా నన్ను లేపమంటావా? ఏందిరా ఏందిరా లేపేది? సుశీల్ సాల్గా అంకర పెట్టినావు. అంకర ఎక్కడిది బే? బరాబరా పెట్టినా కళ్ళు నెత్తిలో పెట్టుకున్నావా? తలగలే ఇక పట్టు జరగ. ఏ పోరా. ఏ ఏం చూస్తానవరా? బద్దిని చూస్తాన్నా. ఏయ్ ఏడుందిరా బద్ది? బద్ది నీ దగ్గర ఉంది, నువ్వు లేపుతావా నన్ను లేపమంటావా? ఏందిరా ఏందిరా లేపేది? రేయ్ కబడ్డీ కబడ్డీ కబడ్డీ. సీను కంబైన్ స్టడీస్. అవుతాయి. ఏంటి మీది మీదకి వస్తున్నావు? కళ్ళజోడు కాలేజీ పాప కాలేజీ పోతున్నది, కథనగా ఉన్నది, కత్తిలాంటిగా చిన్నది, కందిరిగా నడుమున్నది. లేడు.
హాయ్ రసీను. రేయ్ ఏంద్రా నువ్వు ఇక్కడ? న్యూ అడ్మిషన్ రా. రేయ్ వీడి నా ఇంటర్ ఫ్రెండ్ రా, హాయ్. మురళి. వీడి పేరు యాదవ్, నా బెస్ట్ ఫ్రెండ్, చెడ్డి దోస్త్. హాయ్. ఎప్పుడు మేము కలిసే ఉంటాం రా. హాయ్. వీడు విజయ్, హాయ్. వాడు నవీన్. గుడ్ మార్నింగ్ సార్. సీను, సార్ నీ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. రౌడీ అయిపోదామనా కాలేజీలో చేరింది? బ్యాచ్లు వేసుకొని రౌడీగా బిహేవ్ చేయడం కాదు, నీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. అరే మామ, ఇంటర్ కాలేజ్లో ఎంత అమాయకంగా ఉండేటో నీవురా. నిన్ను ఈ కాలేజీలో చూస్తా అంటే పెద్ద హీరోని చూసినట్టుందిరా. పెద్దోళ్ళు సీనియర్లు నమస్తే పెడతాళ్ళు. నువ్వు సూపర్ రా. హాయ్ బావా. హాయ్ కుమారి. హాయ్ సీను. అరే మామ, ఈ అమ్మాయి నా మరదలరా. మరదలంటే? అత్త కూతుర్రా. ఓ, అవును, మనమంతా ఒకటే క్లాస్ కదా, నేను మీ టీంలో జాయిన్ అవ్వచ్చా? అరే సీనా, కుమారి మన గ్యాంగ్ లో జాయిన్ అయిందే నేను గోకుటానికి అనిపిస్తుందిరా. అద్రా, నాకు ఈ లవ్ వచ్చి రాలేదు. ఇంకా నాకు జీవితంలో లవ్ లేదురా. అమ్మ చెప్పినట్టు బాగా చదివి కలెక్టర్ అవుతాను. నువ్వు కలెక్టర్ అవడానికి ఆ పొల్లగిట్లు అడ్డమవుతుందారా? అసలు ఈ లవ్వే గ్యారెంటీ లేనప్పుడు ఈ ఎన్కులాడు ఎందుకురా? అరే అవులే, ఎనుకులాడుతున్న తీగ కాలికి తలిగినా దేకుతలేవేంద్రా. అవకాశాలు మల్ల రావురా, వచ్చినప్పుడే గంతే. గదిడిచిపెట్టి నీతులు చెప్తావేంద్రా? ఆ పోరేమో నీ వెనక పడతా అంటే నువ్వేమో ఎక్కువ చేస్తావు. ఈ ఒక్కసారి నా మాటి నా పోరిని గోకురా. గోకించుకుందనుకో ఓకే, లేదనుకో నీ గోర్లున్నాయి కదా, గోక్కో, సమ్మగా ఉంటుంది. హాయ్ కుమారి, క్లాస్లో కనిపించలేదు. బాగుంది బావా. నువ్వు పక్క క్లాస్లో కూర్చుంటే నేనెట్లా కనిపిస్తా? ఏ కుమారి, హ్మ్? పదవే క్లాస్కి వెళ్దాం. పదండి పోదాం. ఇప్పుడు ఏ లెక్చరర్ క్లాసే? అదేనే ఆ బట్టతలోడిది. మీరు పదండి, నేను వస్తా. ఇది ఎప్పుడు వస్తుంది క్లాస్కి? పదండి పోదాం. హాయ్ సీను. హాయ్ కుమారి, ఏంటి క్లాస్కి పోకుండా ఇటు వచ్చినావు? ఖాళీగా ఉన్నావు కదా, గవ్వలాట ఆడుకుందామని వచ్చింది. అర్థం చేసుకోరా. రేయ్ మీరు రారా, వాళ్ళు గవ్వలాట ఆడుకుంటారు. ఏమ్రా మామ, కాలేజ్ చాలా అయినాక ఇన్ని రోజుల కారా దర్శనం? ఎన్ని రోజులైతేందిరా వచ్చేసినా కదా. దయా నర్సింగ్ బిడ్డ మన కాలేజీలో జాయిన్ అయిందా? అది నీకు తెలుసారా? మా ఊరేరా. ఎన్నోసార్లు పటాయిద్దాం అనుకున్నా, ఛాన్స్ దొరకలే. ఇప్పుడు పడేత్తా. రే ఏంద్రా పడేసేది? దాని వెనకాల సీనుగాడున్నాడు. జూనియర్ అయినా మన కాలేజీలో వాడే ఇప్పుడు హీరో. ఛీ, సిగ్గులేదురా జూనియర్ గారి చేతిలో తన్నులు తినడానికి. ఇప్పుడు నేను వెళ్ళి దాన్ని ముద్దు పెట్టుకొని వస్తా. ఎవడేం పీకుతాడో చూస్తా. నేను కుమారితో మాట్లాడాలి. ఏంటే, నీ వెనకాలెవడో హీరో ఉన్నాడంట? ముట్టుకున్నారా లేదే? ముద్దు పెట్టుకుంటా. అది మా ఊరు పిల్లబే. నా ఇష్టం వచ్చింది చేసుకుంటా. నువ్వేమడ్రా? నీకు ఇష్టం వచ్చింది చేయడానికి ఇది నీ ఇల్లు కాదు, కుమారి నీ లవరు కాదు. ఒక అమ్మాయిని అందరి ముందు ముద్దు పెట్టుకోవడం కాదు బే. నీకు ఇష్టం ఉంటే నా ఇంటికి పిక్ బే. రాబే. థ్యాంక్ యూ సీను. ఎవల్రా పోరి గుర్రం లెక్కున్నది. రేయ్ సీని అని పోరిరా, కాలేజీలో ఇద్దరు. ఆపండ్రా.
హే మీరేంది మా ఊర్లో? రావద్దా ఏంది? ఏదో ఈ ఊరంతా కొన్నోళ్ళ లెక్క అడుగుతాన్నావు. ఆడడుగుడు కాదు గాని నువ్వు అడుగు, ఇప్పుడే కొనిస్తాడు. ఇదేనా మీ గ్యాంగ్? ఇదే మా గ్యాంగ్. సర్లే వచ్చిన సంగతి చెప్పలే. అయ్యో సార్ కాత్రం ఆగట్లేదే, పొమ్మంటావా ఏంది? పోతాం తీ, పద బావా. రేయ్ ఎతుక్కుంటా ఏదో ఒకటి అని పంపిస్తావేంద్రా, పోయి ఆపో. ఓయ్ ఆగు, వెళ్ళిపోతున్నావేంది? ఆ, నేనే వెళ్ళిపోతున్నా, నువ్వేం అనలేదని. సారీ కుమారి. హ్యాపీ బర్త్డే సీను. ఓర్ని పాయకానికి వెళ్ళిన కాడి నుంచి పండేదానికి పక్కనే ఉంటాం, మనకు తెలియదు. ఆ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. బావా అక్క పేరున్న పొలం పాస్బుక్లు తహసీల్దార్ పంపిండు. పెద్ద మనుషులు తీసుకొని మరోసారి కొలిపియమంటావా? కొల్పిస్తేనే మంచిది బావా. అట్లనే కైకిలోల కూల్ లెక్కలు చూసి గ్రామ పంచాయతీ దాకా పోయేద్దాం బావా. లెక్కల కాడికి నేనెందుకురా, వాడిని విడిపించుకొని మీరే చూసుకోండి. డాడీ అలా ట్యూషన్ లేదు. నమస్తే అంకుల్. చెప్పు తమ్మి. నేను మీకు చెప్పేంతవన్నీ కాదు అంకుల్. ఈ ఊళ్ళో మీకున్న పలుకుబడి తెలుసు కాబట్టి కాలేజీలో ఆ సీనిగాడితో తిరగొద్దని మీ అమ్మాయికి నచ్చ చెప్పిన, కానీ లాభం లేదు. ఇప్పుడు కూడా ఈ విషయం మీకు చెప్పకపోతే ఈ ఊరోడుగా తప్పు చేసినోన్నైతా. మీరన్నా మీ అమ్మాయి గట్టిగా చెప్పండి అంకుల్, లేదంటే ఈ దయానర్సింగ్ పరువు ఆ సీనియర్ లాక్కెళ్ళిపోతాడు అంకుల్. జాగ్రత్త. వాడేదో వాగాడని అట్లా చూస్తావేంటి బావా? మన అమ్మాయి ఎట్లాంటిదో మనకు తెలియదా? కాలేజీలో ఏరినాక ఎవరేమైతారో మనకే మెరక. మనమే అమ్మాయి మీద ఒక కన్నెత్తే మంచిగుండేమో. నానా ఏం తక్కువ చేసిందే నీకు? మీ అమ్మ అద్దన్నా వినకుండా అడిగిందల్లా ఇచ్చి పెంచిన కదే, ఈ నాన్ననే మోసం చేస్తావా? నేనే తప్పు చేయలే నాన్నా. నోర్మై, తప్పు చేసిన ప్రతిదీ ఇలాగే చెప్తుంది. ఛీ, నీ ముఖం చూస్తేనే మంటలేస్తుందే. బాగా చదువుకుంటావని బాగుపడతావని నమ్మకంతో నేను కాలేజీకి తోలితే సీనుగాడు అన్నటువంటి ప్రేమ అనుకుంటూ తిరుగుతావా? నాన్న నేను నీ బిడ్డను నాన్న. ఆపో, బిడ్డవనే బుద్ధి చెప్తున్నా. ఇక నువ్వు కాలేజీకి పోయేది లేదు, చదువు లేదు. ఒక్కదానివి దర్వాజా దాటినా కాళ్ళు ఎర్రగొడతా. నడవు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావురా? కుమారి ఏం సంపైనా సరే దాన్ని దక్కించుకుంటారా? ఏందిరా సంపేది? నువ్వు తోపైతాడు ఖతర్నాక్ తోపు. ఆ దయా నరసింహానికి దయాదాక్షిణ్యాలు లేవు. అయితే ఆయనకు భయపడాలా? అరే ఈడ భయం కాదురా కావాల్సింది, బుద్ధి. బుద్ధి కావాలి. గా పోరు నీతో అత్తనంటే తీసుకురా. గాయంత దానికి ఆడిని చంపుడు ఈయన చంపుడు దేనికిరా? రేయ్, ఆ అమ్మాయిని నిజంగానే ప్రేమిస్తుందా? ఖచ్చితంగా ప్రేమిస్తాంది. అంటే నువ్వు రమ్మంటే అత్తదా ఇప్పుడు? గట్ల సూత్తవేందిరా? సప్పుడు చేయవేందిరా? ఇల్లు గట్టిస్తారాయ ఇల్లాలి చేస్తారాయ లచ్చుమమ్మ నా ముద్దుల వెన్నెలమ్మ. ఇల్లు గట్టిస్తారాయ ఇల్లాలి చేస్తారాయ లచ్చుమమ్మ నా ముద్దుల వెన్నెలమ్మ. బాగుల్లో వంకల్లో సెమ్మ సెక్కలాడుకుంటా పిట్టగూళ్ళు కట్టుకుంది గుర్తున్నదా? ఆపండ్రా. ఇంకెక్కర్రా, ఎంత దూరం ఈ తొక్కుడు? వచ్చేసాం రా, గా గుడి దాటంగానే పక్క గల్లి. రే ఆగురా, కుమార్రా. మొత్తం ఫ్యామిలీ ఉన్నట్టుంది రో. ముందు ఇడికెళ్ళి పోదాం పారా. చల్లాడు. అరే ఆగ్రా తమ్మి, ఏడ చదువుతున్నావురా? విశ్వభారతలా. విశ్వభారత ఏం క్లాసు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాసా? నీ పేరేంద్రా? బబ్లు.
అరే జబర్దస్త్ పేరుందిరా బాయ్ పో పో. అమ్మా నేను చేయి కడుక్కొని వస్తా. సరే. ఏంటి? సరే కానీ వెళ్ళిపో. హాయ్ కుమారి, నాకు విషయం అంతా తెలిసింది. మీ బావ నాకు కలిశాడు. రేపు సాయంత్రం నేను నా గ్యాంగ్ మీ ఊరి గుడి దగ్గర వెయిట్ చేస్తుంటాం. ఏదోలా నువ్వు మీ వాళ్ళని తప్పించుకొని వస్తే ఎవరికి దొరకకుండా తీసుకెళ్లే బాధ్యత నాది. మర్చిపోకు, రేపు సాయంత్రం మీ ఊరి గుడి దగ్గర. పిల్ల వస్తుందంటే ఈడొస్తాడేంద్రా? కుమారికి ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయిరా. పెళ్లి చూపులా? అది తనకి ఇష్టం లేకుండా జరిగేవి కదరా. తనకి ఇష్టం లేకపోతే ఏంటి, వాళ్ళ నాన్నకి ఇష్టం. అసలే వాడు మూర్ఖుడు. అరే మీరు ఇక్కడ ఉండండి. అరే నువ్వు నాతో రారా. అరే ఎందుకన్నా మంచిది మనం కూడా పోదాం. ఆరా మనతో పోదాం. ఊకోరా, ఏం మాట్లాడుతున్నావు? ఆడొకప్పటి సీనాడు అనుకుంటానవా? తోపురా, వాళ్ళ బొక్కలు ఆడ పోరిని తీసుకొస్తాడు. అవురు అదేరా కుమారిల్లు. ఇడ్నించల్రా. ఓం గణానాం త్వాం గణపతి కుంభామహే కపీ కపీనాముపస్రవస్రవం జ్యేష్ఠరాజన్ బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీధ సాధనం. ఓం మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. అయం ముహూర్తో సుముహూర్తో అస్తు. ముహూర్తానికి టైం అవుతుంది. అమ్మాయిని జల్దీ తీసుకురండి. అరే అమ్మాయిని తీసుకురండి రా. బావా, అమ్మాయి కనబడతలేదు. అమ్మో నా బిడ్డ. అరే ఇల్లంతా ఎత్తుకండి రా. సీన్ కాడనుకుంటా బావా. థ్యాంక్స్ రా మామ. పద కుమారి పోదాం. థ్యాంక్ యూ సీను. బాయ్. అరే మామ, ఈ అమ్మాయి నా మరదలరా. క్లాస్లో కనిపించలేదు. కుమారికి ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయిరా. థ్యాంక్ యూ బాబా. బాయ్. అదరా లక్కీ. ఈ దయా నర్సింగ్ పేరింటేనే ఊరంతా గజ్జు అంటది. అట్లాంటిది నా ఇంట్లో దూరి నా బిడ్డలు తీసుకుపోతావురా. చంపి పారేస్తే నా కొడుక. దయానికి పడితే బతుకుడే లేదు. దయన్న బిడ్డ లేపుకెళ్ళి తమ్ముందారా? అయాన్నంటే నీకు మజా కారా? దయన బిడ్డ జోలికి వస్తే బద్దలు పాసింగ్ అయితే బిడ్డ. చంపేయండి రా అన్ని.
మనమే వాళ్ళతో పోతా అంటే విన్నాను బావా. పట్టుకోండిరా ఎక్కడ బండి వద్దురా అరే అత్తడత్తడన్నో ఏడ్రాడు గదేరా నాకు కూడా తెలుతలేదు. ఈ పాటిగా పోరోళ్ళు అయ్యాన్ని బొక్కలు ఇరగొట్టి ఉంటాడు. పోయాన్ని మోసుకొద్దాం పదుండ్రా లేవు నడు. నీ వీడితో లేచిపోవడానికి మమ్మల్ని వాడుకుంటావు రోయ్. ఏ అబ్బే నువ్వేదో దానికి పర్మనెంట్ ముగ్గురు అయినట్టు. ఏందిరా నీ బాధ? ఏముందిరా నీ కాడ? నీ దగ్గర ఏముందిరా? ఒక్క పైసా కూడా లేదు మీ దగ్గర. మీకు లవ్వా? అమ్మాయి కనిపిస్తే చాలు అన్నోదిలేసి భూతాలు లెక్క ఎంట పడతారా? మీలాంటి ఎదల్ని ఎవరు ప్రేమిస్తారా? పెద్ద తోపులం అనుకుంటున్నారా మీరు? మీకీడు బాబురా, సాఫ్ట్వేర్ ఇంజనీర్, 2 లక్షల సంపాదన రా నెలకి. పైసా సంపాదనకు కూడా పనికిరారు మీరు. మీకు నేను కావాలా? ఛీ, నిన్ను నమ్మిన దేవుడు లాంటి మామేను నన్ను నమ్మిన స్నేహితుడిని కూడా మోసం చేశాను కదనే. అది నీ స్వార్థం రా. నేను కావాలనుకున్నావు కాబట్టి నువ్వు వాళ్ళని మోసం చేసినావు. నాకు ఆడు కావాలి కాబట్టి నేను మిమ్మల్ని మోసం చేసిన. అమ్మాయి పోయి ఉండి ఇలా మాట్లాడడానికి సిగ్గులేదనే నీకు? ఎందుకు ఉండాలరా? ఆ? నవ్వితే చాలు పడిపోయింది అనుకుంటారా? అయినా మీకు లేని సిగ్గు నాకెందుకు ఉండాలరా? నీది స్వార్థం, నీది స్వార్థం. మీ ఇద్దరు లెక్కనే మా నాన్నది స్వార్థం. తనకిష్టమైన వాడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. మరి నాకు ఇష్టాలు ఉండవా? అందుగురించే మిమ్మల్ని వాడుకొని కన్నోళ్ళని వదులుకొని మా ప్రేమను గెలుచుకున్నా. మీతో నా పని అయిపోయింది. ఇంకెవ్వరు కూడా మా వెంట పడద్దు. గుడ్ బై. పదరా జాను.